సొంతగడ్డపై భారత్ను టెస్టులో ఎదుర్కోవడమంటే అసాధ్యమే. ఇండియన్ స్పిన్నర్లను ఎదుర్కొని మ్యాచ్లు గెలవడం అసంభవం. ఇవి న్యూజిలాండ్ భారత్ టెస్ట్ సిరీస్ కు ముందు వినబడిన మాటలు. కానీ కథ తారుమారైంది. అసామాన్యమైన ఆటను ప్రదర్శించిన న్యూజిలాండ్ టీమిండియాను మట్టి కరిపించి సొంత గడ్డపై వైట్ వాష్ చేసి పడేసింది. దీంతో ఆటగాళ్లపై విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్ ప్రదర్శనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పేలవ ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గాయాల నుంచి కోలుకోకముందే టీమిండియాకు మరో సవాల్ ఎదురవబోతోంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు తొలి టెస్ట్, డిసెంబర్ 6 నుంచి 10 వరకు రెండో టెస్ట్, డిసెంబర్ 14 నుంచి 18 వరకు మూడో టెస్ట్ జరగబోతోంది. ఇక డిసెంబర్ 26 నుంచి 31 వరకు నాలుగో టెస్ట్ జరుగుతుండగా జనవరి 3 నుంచి 8 వరకు ఐదో టెస్ట్ జరగబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. WTC ఫైనల్ కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్ కు చేరుకోగలదు. టెస్టుల్లో టీమిండియా ప్రధాన బలం బ్యాటింగ్. కానీ కివీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే. భారత బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయారు. టెస్ట్ క్రికెట్ అని మర్చిపోయారో ఏమో క్రీజ్ లో సుదీర్ఘంగా ఉండే ప్రయత్నాన్ని ఎవరూ చేయలేదు. అదే తరహా బ్యాటింగ్ ను కంగారుల గడ్డపై ప్రదర్శిస్తే టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ లో సచిన్, ద్రవిడ్, VVS లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లు కష్టకాలంలో గంటల తరబడి బ్యాటింగ్ చేసేవాళ్లు. బౌలర్ల సహనాన్ని పరీక్షించి వారి ధైర్యాన్ని నిలువున ముంచేసేవారు. అలా ఓపికతో బ్యాటింగ్ చేసి మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు ఎన్నో. అయితే తాజాగా టీంలోని ఆటగాళ్ల సామర్థ్యంపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత క్రికెటర్లలో 11 గంటల పాటు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఎవరు అని ఆయనను ప్రశ్నించారు. దీనికి గంభీర్ బదులిస్తూ టీమిండియాలో టాప్ 7 బ్యాటర్లందరూ 11 గంటల పాటు ఆడగలిగే సమర్థులని అన్నాడు. రోజంతా నిలబడి మ్యాచ్ ను కాపాడగలరని చెప్పాడు. టెస్ట్ ఫార్మాట్ లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో సాధారణంగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, KL రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వరుసగా క్రీజ్ లోకి వస్తారు. కాగా ప్రస్తుతం భారత్ సిమ్యులేషన్ సెషన్ తో ఆస్ట్రేలియా సిరీస్ కు సన్నద్ధమవుతోంది. మరి న్యూజిలాండ్ తో సిరీస్ తరహాలో కాకుండా బ్యాటర్లు ఓపికతో ఆడితే ఆస్ట్రేలియా గడ్డపై గెలుపు జెండా ఎగరవేయొచ్చు. లేకుంటే మరో పరాభవం తప్పదు.